హాయ్ అందరికీ, వెల్కమ్ టు సింపుల్ రెసిపీస్ బై సువర్ణ. ఈరోజు చాలా టేస్టీ అండ్ స్పెషల్ రెసిపీ చేసుకుందాం. చూస్తున్నారు కదా ఎంత క్రిస్పీగా ఉందో, బయట లోపల సాఫ్ట్గా కూడా ఉంటుందండి. ఈ టేస్టీ రెసిపీ ఎలా చేయాలో చూద్దాం. నేను 2 రెసిపీస్ చేశానండి. ఇదే రెసిపీతో చాట్ కూడా చేశాను. దాంతో మీరు వడలు కూడా అనొచ్చు, కట్లెట్ కూడా అనొచ్చు. ఎందుకంటే చాట్ కూడా చాలా బాగా వచ్చిందండి. ఇప్పుడు ఇది ఎలా చేయాలో చూద్దాం. నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. చూస్తున్నారు కదా, ఇక్కడ అటుకులు తీసుకున్నానండి. 2 కప్స్ అటుకులు మంచిగా కడగాలండి. 2-3 టైమ్స్ కడిగి ఇది నానబెట్టుకోవాలి. 10 మినిట్స్ అయింది నానబెట్టండి. దీనిలో వాటర్ అంతా ఇంకిపోయింది. ఇలా మ్యాష్ చేయాలండి. ఇప్పుడు ఇక్కడ నేను లావు అటుకులు తీసుకున్నానండి. మీరు సన్న అటుకులు కూడా తీసుకోవచ్చు, ఏదన్నా పర్వాలేదండి. మనకి నానాలి అటుకులు. ఎందుకంటే ఇలా మ్యాష్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఒక చిన్న ఆనియన్ కట్ చేసిన ఆనియన్, పచ్చిమిర్చి అది వేసుకుంటున్నాను. అలాగే దీంట్లో ఒక చిన్న ఆలు బాయిల్ చేసానండి, అది కూడా మ్యాష్ చేసి వేసుకోవాలి. ఆలు బైండింగ్ ఇస్తుందండి, అందుకని ఆలు వేసాను. ఇంకా టేస్ట్ కూడా బాగుంటుంది ఆలుతో. ఇప్పుడు దీనిలో 2 టేబుల్ స్పూన్స్ శనగపిండి వేసాను. శనగపిండితో కూడా బైండింగ్ వస్తుందండి. ఇక్కడ నేను శనగపిండి తీసుకున్నాను కదా, మీరు బియ్య పిండి కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని చట్పటా చేయడానికి కొన్ని మసాలాలు యాడ్ చేసుకుందాం. దీనిలో కొంచెం పసుపు యాడ్ చేసానండి. పసుపు యాడ్ చేసుకున్నాక కొంచెం కారం యాడ్ చేస్తున్నానండి. కారం మీ ఇష్టం అండి, ఎంతైనా వేసుకోవచ్చు. మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోవాలి. దానిలోనే కొంచెం ధనియాల పొడి కూడా వేసాను. ధనియాల పొడి వేసినాక సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ ఇంకా దీనిలో మీకు కావాలంటే ఏ వెజిటేబుల్స్ అని వేసుకోవచ్చు అండి. క్యారెట్ కూడా తురిమి వేసుకోవచ్చు. దీనిలో కొత్తిమీర వేసుకుని మంచిగా కలుపుకోవాలని మ్యాష్ చేసుకుంటూ కలపాలి. అవసరమైతే కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. ఎక్కువ వాటర్ వేయద్దండి, మరీ గట్టిగా ఉంటేనే వాటర్ వేసి కలపాలి. ఇదిగోండి ఇలా మ్యాష్ చేసుకోవాలి. మనం అటుకులతో బ్రేక్ఫాస్ట్ చేసుకుంటాం కదండి, ఒక్కోసారి ఇలా కూడా చేయండి. ఇది బ్రేక్ఫాస్ట్ కూడా తినొచ్చు, ఈవినింగ్ స్నాక్స్ కూడా తినొచ్చు. ఇప్పుడు దీనిలో కొంచెం బ్లాక్ సాల్ట్ వేస్తున్నాను. బ్లాక్ సాల్ట్ నేను ముందు వేయటం మర్చిపోయానండి. ఇప్పుడు ఇది వేసి కలుపుకోవాలి. బ్లాక్ సాల్ట్ వేస్తే టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు దీన్ని మనం కట్లెట్ షేప్లో చేసుకుందాం. మీరు కట్లెట్ షేప్ అన్నా చేసుకోవచ్చు, రౌండ్ షేప్ అన్నా చేసుకోవచ్చు. నేనైతే కట్లెట్ షేప్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు ఈ కట్లెట్ చేసుకున్నవి మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. అటుకులు కదండి, కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. మీకు ఆయిల్ వద్దనుకుంటే దీన్ని స్టీమ్ చేసుకున్నాక ఫ్రై చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ప్యాన్లో వేసి ఫ్రై చేస్తున్నాను. అటు ఇటు గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా రెడీ అవుతుందండి మన కట్లెట్. అటుకులు వడ కూడా అనొచ్చండి, కట్లెట్ కూడా అనొచ్చు, మీరు ఏదంటే అదేనండి. ఇదిగోండి ఇలా వేసి 2 వైపులా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఆయిల్ ఎక్కువే లాగుతుందండి దీనికి, ఏం కాదు, టేస్ట్ కూడా ఉంటుంది బాగానే. చెప్పాను కదా, మీరు డీప్ ఫ్రై చేయదు అనుకుంటే స్టీమ్ చేసుకుని లైట్గా షాలో ఫ్రై కూడా చేసుకోవచ్చు. ఇదిగోండి రెడీ అయిపోయినాయండి మన వడాస్. అటుకులతో వడ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ వడతో నేను చాట్ చేస్తాను. నేను ఎప్పుడు వడలు చేసుకున్నా కూడా కొంచెం ఎక్కువ చేసుకుంటానండి. సాయంత్రం పూట చాట్ కూడా చేసుకుంటా. ఎందుకంటే ప్లేట్లో వేసుకోవాలండి కొన్ని వడలు. ఇప్పుడు ఈ కట్లెట్ పైన కొంచెం పెరుగు వేసాను. పెరుగు కొంచెం షుగర్ కలిపానండి. పెరుగు బీట్ చేయాలి. పెరుగులో షుగర్ వేసానండి, లైట్గానే వేసానండి షుగర్, మరీ ఎక్కువ వేయద్దు షుగరు. పెరుగు వేసాక కొంచెం గ్రీన్ చట్నీ వేసుకోవాలండి. గ్రీన్ చట్నీ వేస్తే చాలా బాగుంటుందండి. కంపల్సరీ చాట్లో గ్రీన్ చట్నీ వాడతారు. అలాగే స్వీట్ చట్నీ కూడా వేసాను. ఈ స్వీట్ చట్నీ నేను టెమరిన్తో చేశానండి. ఇంతకు ముందు కూడా వీడియోలో పెట్టే నేను స్వీట్ చట్నీ ఎలా చేయాలని, ఇంకోసారి కూడా చూపిస్తాను. ఇప్పుడు స్వీట్ చట్నీ చేసినాక తర్వాత కొంచెం చాట్ మసాలా ఇంకా కారం వేసానండి పైనుంచి. ఇంకా దీంట్లో సేవ్ కూడా కలుపుకోవాలి. సేవ్ కూడా యాడ్ చేశాను. ఇలా మన చాట్ రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా, సూపర్గా రెడీ అయిపోతుందండి చాట్. ఈవినింగ్ టైంలో ఇలా చేసుకుని తినొచ్చు. ఇదిగోండి బాగుంది కదా, నచ్చిందా మీకు?
నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కమెంట్ చేయండి. నేను చేసిన రెసిపీస్ ట్రై కూడా చేయండి. ట్రై చేసి ఎలా వచ్చినాయో మీకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.